కుట్రలు కుతంత్రాలు. చివరిగా ఒక ప్రశ్న చెప్పు. అందశ్రీ అనేది మీ సొంత పేరా లేదంటే మీ అమ్మ నాన్నలు ఎన్నిసార్లు పెట్టిన అడుగుతారు పేరా? భయ్యా? ఇది లాస్ట్ ప్రశ్న ఇక, అంటే ఇది కూడా చెప్పాలి. అందశ్రీ అనేది ఎవడో వేసిన భిక్షం కాదు. నాకు ఉపనయన ధర్మాలు ఉన్నాయి నాగేశ. నిన్నెవడో విన్నాను నేను, జంజిరం వేసుకున్న దళితుడు. అరే అవులే, దళితం కులం కాదురా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మీకు, కులానికి డిఎన్ఏ ఉంటే మీరు వస్తే నేను డిఎన్ఏకి వచ్చి తందుకున్నా. కులానికి డిఎన్ఏ ఉందా మరి? ఒకడు ఆయనకు భాష పండితుల భాష వస్తుంది, పామరుల ప్రజల భాష రాదు. ఆయన సంస్కృత భూయిష్టాలు రాస్తాడు, అదొక పాటన. అందుకోసం ఒక్కటి చెప్తా మీకు చివరిగా. 10 ఏళ్ల కింద ఒకసారి ఒక మాట అంటాడు, అది పెద్దగా నమ్మలేదు కానీ ఇవాళ 100కి 100 బాళ్ళు అది నిజమని చెప్తున్నారు. మా నాన్న కూడా చెప్పేవాడు, కొడుకా సత్తు బతుకుదు, ఒక మాట జీవితకాలం గుర్తుపెట్టుకో, కుక్కల సోపతన్న చెయ్యి, కులాల సోపతి పట్టకు బిడ్డ, కులాల సోపతి పట్టకు బిడ్డ అన్నాడు. 10 ఏళ్ల కింద చెప్పిన ఒక మహనీయుడు బతికే ఉన్నాడు ఆయన. అందశ్రీ, నీ గీతము ఎందుకు అధికార గీతం కాలేదో తెలుసా? ఈ గీతాన్ని కేసీఆర్ చెవుల కాడ నిత్యము గునుగుతూ చెవులు కొరుకుతూ, నువ్వు భరిస్తావో లేదో నాకు తెలియదు కానీ ఈ గీతము రాజముద్రలు పొందకుండా దళితులే ముందు వరుసలుండి చెప్పుకున్నారయ్యా, ఈ గీతానికి అడ్డగించింది వాళ్ళే అని చెప్పినప్పుడు నేను కొద్దిగా ఆశ్చర్యానికి గురైనా. ఇది కావాలని చెప్తున్నాడేమో అనుకున్నా కానీ నిన్నటి వాళ్ళ వాదం చూసినప్పుడు ఆయన మాట నాకు నిజమనే తోచింది సార్. నేను దాన్ని పూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకు నమ్ముతున్నానంటే, వీడు దళితుడు కాదంటాడా? నాకేందయ్యా, నాకు దళితుడు అని ఎందుకంట? ఇప్పుడు కూడా చెప్తున్నా, దళితుడిని కాదు, ఫస్ట్ మనిషిని నేను, తదనంతరం జీతగాన్ని, తదనంతరం కూలోన్ని, తదనంతరం టాపి మేస్త్రిని, తదనంతరం కవిని. మీ కులాల గొడవ నాకెందుకే? మనిషి ఉన్నాడా? అన్ని కులాలు నాయే. మమత ఉన్నదా? అన్ని వాడలు నాయే. ఓన్లీ ఒక కులమే ఉన్నదా? నన్ను తెచ్చుకున్నోళ్ళ కులం వద్దు, నన్ను పెంచి పెద్ద చేసినోని, నన్ను తెంచుకున్నోళ్ళ కులం వద్దు, నన్ను పెంచి పెద్ద చేసినోని కులం వద్దు. నాకు వైదిక ధర్మాలు చేసి నాకు పాండిత్యపు పాఠవాలు అది వాళ్ళ పండితుల నుంచి వచ్చిందా? మీరన్నట్టు షర్ట్ ఒకటి పెడితే ఇత్తొకటి పెడితే షర్ట్ ఒకటి వస్తా, అదే నా డిఎన్ఏలోనే ఉన్నదేమో భాష. మరి అందుకోసమే ఆ భాష వస్తుందొచ్చు. మరి నాది కాని భాష నా ఒంటికి ఎట్లా పడుతుంది? నాది కానీ భావజాలం నా ఒంటికి ఎట్లా పడుతుంది? నాది కానీ జర్నీ నాకెట్లా ఇముడుతుంది? తండ్రి, మాతృదేవో భవ, పితృదేవో అన్న పదాలు ప్రపంచానికి ఆదర్శాలు. నా జన్మకు ఆ 2 పదాలు ప్రశ్నార్థకాలే. ఎన్నిసార్లు చెప్తారే? తెచ్చుకున్నోళ్ళు 5 సంవత్సరాలకు నడుముకు చాతాడి గట్టి చాదబాయిల చేది చంపేతందుకు చూస్తారు. ఎవరిని చెప్తారే? ఒక తల్లి చచ్చిన కుక్క పిల్ల నా బాల్యం, ఒక కుక్కలు తరుముతున్న కుందేలు పిల్ల నా బాల్యం, ఒక మృగాలు తరుముతున్న జింక పిల్ల నా బాల్యం. నానా సంకనాకి ఎదుగొచ్చిన నాకు మీ గొడవేందయా? మీతో గొడవ నాకేందయా? అసలు మీరెవ్వరు? మొన్న ఆయన ఒక మాట అన్నాడు, నవ్వి నవ్వి సచ్చిన. ఏమంటాడు? ఆయన దళితుడు కాదంటాడు కదా, చచ్చిపోయిన నాడు డప్పెవరు కొడతారు? ఓరే నీ మెదళ్ళు పాడు కానీ అన్నారా మీరు? సచ్చినోని కూడా కింద అయితేది మీదైతేందయ్యా? మీరు డప్పులు కొడితే వాళ్ళు లేచి వస్తాడా? అన్నార్థులు అనాథలు చంటిపోతే ఎవ్వడు పాడగట్టి మొయ్యారు, ఎవ్వడు డప్పులు కొట్టరు. మున్సిపాలు వచ్చి చచ్చిన కుక్కను గుంజుకపోయినట్టు గుంజుకపోయి పారేస్తున్నారు. అందుకే కాబోలు ఇంతమందిని కన్నావా అనుకునేటోన్ని ఇప్పుడు చెప్తున్నా నాన్న,
నాకు 4 పిల్లలు, సగర్వంగా 4 ఎత్తుకుంటారు, నా ఇల్లాలు ఆకాశం మొత్తుకుంటుంది. మీరు డప్పు కొట్టినా లేచిరాను, మీరు డప్పు కొట్టకున్నా నేను బతకను. ఈ డప్పు గొడవ నాకెందుకే? ఈ డప్పుతోటి నేను ఈ పాటలు కూడా చెప్తున్నాను, ఎవ్వరి హక్కును కూడా పోగొట్టకుండా జానపద జనజీవన జావలీలు జాలువార డప్పు డమరికము డక్కి శారద స్వరనాదాలు, శారద కథ నుంచి. ఇక్కడ డప్పు గొప్ప వాయిద్యం, మీ కులముంది కాదు అది. మీరు అనుకుంటే మీది కావచ్చు, కానీ వాయిద్యం శబ్దం మీది కాదు కదా, చర్మం మీది కాదు కదా. అలా చిన్న చిన్న అత్యున్నత శిఖరాగ్రంగా ఆలోచించే మెదళ్లకు ఈ భావదరిద్రపు షెదెందుకు పట్టాలయ్యా? అలా ఉండొద్దని. సరే, మీరు నా పట్ల ఏది నిర్ణయించుకున్నా నాకేమీ అభ్యంతరం లేదు. మీరేది చేయదలుచుకున్నా నాకు ఎలాంటి భయము లేదు. ఒకవేళ నా తెరువు రాకపోతే మీరు ఆరోగ్యంగా ఉంటారు, నేను మీ తెరువు రాను.